హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత 7 అధ్యాయములు పూర్తి చేశాము. 7వ అధ్యాయం చివరి భాగములో భగవాన్ ఈశ్వర స్వరూపము యొక్క పరాప్రకృతి అపరాప్రకృతి ఆ రెండింటినీ కలిపి ఒక 6 పదములతో ముగించారు. అయితే ఆ 6 పదముల యొక్క వివరణ చెప్పలేదని అర్జునుడు ప్రశ్నించారు భగవానుని. వాటికి సమాధానములుగా 8వ అధ్యాయము ప్రారంభమైనది. ఇది ఈ అధ్యాయం వెనుక ఉన్నటువంటి ఇతి వృత్తాంతం అంటారు. ఏంట 6? బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞ. ఈ 6. 7వ ప్రశ్న ఒకటి ఉన్నది. ఏమిటి? ప్రయాణకాలే అంటే దేహత్యాగం సమయంలో ఈశ్వరుణ్ణి స్మరించుట వలన ప్రాముఖ్యత ఏమిటి? ఇంకొకటి ఏంటంటే ఈశ్వరుని ఆ దేహత్యాగ సమయంలో కూడా వివేక వైరాగ్యం కలిగినటువంటి ఆ యొక్క సాధకులు ఎట్లు స్మరిస్తారు అనేది ప్రశ్న అర్జునుడి. అయితే భగవాన్ ఈ 6 ప్రశ్నలకి సమాధానం 2 శ్లోకాల్లో చెప్పారు. ఏంటది? 3వ శ్లోకంలో ఏమన్నారంటే అక్షరం బ్రహ్మ అన్నారు. అక్షరం అంటే మనకి ఆ ఆ ఈ అది బ్రహ్మ. అది కూడా అక్షరం అంటారు కానీ అది కాదు. పరమం అక్షరం బ్రహ్మ అని చెప్పారు. అక్షరం అంటే ఏంటి? క్షర అంటే నాశనమయ్యేది. అక్షర అంటే నాశనము కానిది. అలాగా ఎప్పటికీ నాశరహితం అంటే నాశనము లేని ఆ పరం స్వరూపాన్ని బ్రహ్మ అంటారు. అంటే 7వ అధ్యాయంలో చెప్పినటువంటి పరాప్రకృతియే బ్రహ్మ. మరి అధ్యాత్మం అంటే ఏంటి? ఆ సర్వవ్యాపి చైతన్య బ్రహ్మ ఒక వ్యష్టి అంటే ఒక వ్యక్తి శరీరమునకు పరిమితమై ఉన్నదనే భావన, దాన్ని అధ్యాత్మ అంటారు. మరి కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే యాక్షన్, చేష్ట అనుకుంటాం మనం. కానీ ఇక్కడ భూతభావ ఉద్భవకర అన్నారు. అంటే ఏమిటి? ప్రతి జన్మ దాని వెనుక కర్మ ఉంటున్నది.
అంటే ఒక శరీరం పొందడానికి ఏ కర్మ అంటే పుణ్య పాపాలు ఆధారపడి ఉంటాయో, సమష్టి ప్రపంచమునికి కూడా సృష్టికి ఈ సమష్టి పుణ్య పాపాలు ఉంటాయి. అంటే జీవి యొక్క సృష్టిని తీసుకొచ్చేదేమిటి? ఈ కర్మ. అందుకే దీనికి ఉద్భవకర అంటే భూత భావోద్భవకర అంటారన్నమాట. ఆ కర్మ అంటే భవిష్యత్ సృష్టి యొక్క కారణం ఏమిటి? కర్మ. అంటే సమష్టి కర్మ అన్నమాట. దీన్ని కర్మ సంహిత అని పేరుతో భగవాన్ పిలిచారు. ఇప్పటి వరకు మనకి 3 ప్రశ్నలకు సమాధానాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ శ్లోకంలో ఏమి చెప్తున్నారు భగవాన్? అధిభూతం క్షరో భావ. క్షరో అంటే క్షర, నాశనమయ్యేటువంటి ప్రతి వస్తువు. అంటే మన శరీరం వరకు ఈ జడ ప్రపంచము నుండి మన శరీరాల వరకు అన్ని నాశనం అయిపోయేవేగా. మనం గమనిస్తే, చూస్తే, పరిశీలిస్తే అన్ని నాశనమయ్యేవే. సో ఈ నాశనమయ్యే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అధిభూతం అంటారు. అది నిన్న చూసాం ఇక్కడ వరకు మనం. అయితే ఇప్పుడు 5వ ప్రశ్న ఒకటి ఉన్నది. అర్జునుడు అడిగారు, ఏమిటది? అధిదైవతం అంటే ఏమిటి? అధిదైవం కిముచ్యతే భగవన్. అంటే అధిదైవం అని దేన్నంటారు అంటే ఏమిటి? దానికి జవాబు భగవాన్ ఏమన్నారంటే పురుష. అంటే మీకు డౌట్ వస్తుంది, పురుష అంటే ఈ మగవాళ్ళందరూ అధిదైవమా? అధిదైవం మగవాళ్ళకి అంటారా? కాదు, పురుష అంటే మగవాళ్ళు కాదు ఇక్కడ. మరేమిటి? పురుష అంటే పూర్ణత్వాత్, అంటే సంపూర్ణ సృష్టి అంతా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యం. అంటే ఏ ప్రపంచం, సమష్టి ప్రపంచం అంతటి కూడా చైతన్య స్వరూపంగా వ్యాపించి ఉన్న ఆ తత్వాన్ని పురుష అంటారు. దానికి ఇంకొక పేరు హిరణ్య గర్భ అంటారు. అంటే హిరణ్య గర్భ అంటే ఏమిటి? మీకు డౌట్ వస్తుంది, ఏంటి హిరణ్య గర్భ? మనకి 3 శరీరాలు ఉంటాయి. మనకి ఎప్పుడు ఒక శరీరమే సరిగ్గా తెలియదు, ఇంక 3 శరీరాలు ఉంటాయంటే అది ఒక పెద్ద విచిత్రం అన్నమాట. ఈ స్థూలంగా కనిపించే ఈ శరీరము పైకి అన్ని కనిపిస్తున్నాయి కదండి స్థూలంగా, దీనిని స్థూల శరీరము అంటారు. మరి ఆ వినికిడి శక్తి, ఆ గ్రహణ శక్తి, వాసన శక్తి, ఆలోచన శక్తి ఇట్లా ఉన్నాయి కదండి, అవి బయటికి కనిపించవు, సూక్ష్మంగా ఉంటాయి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, పంచప్రాణములు, వీటిని సూక్ష్మ శరీరము అంటారు. మరి గాఢ నిద్రలో మీకు స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ పని చేయదు. అప్పుడు ఏముంటుంది? అన్నీ కూడా బీజ అవస్థలో ఉంటాయి. దానిని కారణ శరీరము అంటారు. ఆ కారణ శరీరం ఎందుకన్నారంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి రెండింటికి కారణమై ఉన్నది కాబట్టి దాన్ని కారణ శరీరము అంటారు. అంటే మనకి ఎన్ని శరీరాలు? 3 శరీరములు ఉన్నాయి. మనం ఎలాగైతే 3 శరీరాలు కలిగి ఉన్నామో ప్రపంచము కూడా 3 రకాల ప్రపంచములు ఉంటాయి. ఎలాగా? ఈ స్థూల శరీరాలు, స్థూల వస్తువులన్నీ కలిగి ఉన్న ప్రపంచాన్ని స్థూల ప్రపంచము అంటారు. మరి సూక్ష్మంగా ఉన్నటువంటి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, పంచప్రాణములు సమష్టిగా సృష్టి అంతా కలిపితే దాన్ని సూక్ష్మ ప్రపంచము అంటారు. అర్థమవుతుందండి?
అయితే ఈ స్థూల ప్రపంచమునకు సూక్ష్మ ప్రపంచమునకు బీజ రూపములో ఉన్నటువంటి సమష్టి కారణ శరీరాలు ఉన్నాయి కదా, దానిని కారణ ప్రపంచము అంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లియర్ కట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ స్థూల శరీరములో కూడా చైతన్యం ప్రకటమై ఉంటుంది కాబట్టి దాని పేరు విశ్వ అంటారు. మరి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు అవి సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంతా వ్యాపించి ఉన్న చైతన్యం ఉంటుంది కదండి, ఇదే చైతన్యం సూక్ష్మ శరీరంలో, దాని పేరు తైజస అంటారు. మరి గాఢ నిద్రలో కూడాను కారణభూతంగా ఉన్నటువంటి ఆ శరీరంలో కూడా చైతన్యం ఉందండి. నాకేం తెలీదు, ఆనందంగా నిద్రపోయాను అని లేచినప్పుడు అంటున్నారు. ఎవరు అంటే అక్కడ కూడా ఒక చైతన్యం ఉన్నది, దాని పేరు ప్రాజ్ఞ. ఇవి నేను మళ్ళీ రిపీట్ చేస్తుంటున్నా అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడల్లా. ఇవి చాలా అవసరం, గుర్తుపెట్టుకుంటేనే మీకు తెలిస్తే ఇవన్నీ స్పష్టంగా. స్థూల శరీరంలో ఉన్న చైతన్యాన్ని విశ్వ అన్నాము, సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని తైజస అన్నాము, కారణ శరీరానికి సంబంధించిన చైతన్యము ప్రాజ్ఞ అంటారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిందండోయ్. మరి అన్ని వ్యక్తి శరీరాలు కలిస్తే కదా ప్రపంచం అయ్యేది. అందువలన సమష్టి స్థూల ప్రపంచము యందు వ్యాపించి ఉన్న చైతన్యానికి విరాట్ అంటారు. విరాట్ విశ్వరూప లేదా విరాట్ స్వరూప అంటారు. మరి స్థూల ప్రపంచం కింద కూడా ఒక సూక్ష్మ అంటే సమష్టి బుద్ధి, సమష్టి మైండ్ వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి ఒక చైతన్య స్వరూపం ఉంటుంది కదా, పురుష అంటారు. దాని పేరు హిరణ్య గర్భ అంటారు. మరి ఈ రెండింటి కంటే ఒక కారణభూతమైన ప్రపంచం ఉంది కదండి, సమస్త కారణ ప్రపంచం యొక్క చైతన్యము, దాని పేరు ఈశ్వర లేదా అంతర్యామి అంటారు. ఇది అసలైనటువంటి ఒక ప్లాన్, స్కెచ్ అనమాట. మరి ఇవన్నీ తెలుసుకుంటేనే భగవద్గీత తెలుసుకుంటారు, చెప్పగలరు. ఏమి తెలియకుండా భగవద్గీత ఉన్నది ఉన్నట్టు శ్లోకం చదివేసి, తాత్పర్యం చదివేసి నేను భగవద్గీత చెప్తున్నాను, ప్రపంచమంతా భగవద్గీత టీచర్లే, ఎవరికి ఏం అర్థం కాదు మళ్ళీ చివరికి. అందువలన ఇప్పుడు అధిదైవం అంటే ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఎలాగా. అధిదైవం అంటే ఈ సమష్టి సూక్ష్మ శరీరములో, అంటే సమష్టి సూక్ష్మ శరీరం అంటే ఏంటండి, సమష్టి సూక్ష్మ ప్రపంచం అని అర్థం. దానిలో ఉన్న చైతన్యానికి హిరణ్య గర్భ అంటారు. అంటే ఏమిటండి, మన ప్రతి అవయవానికి, ప్రతి ఇంద్రియానికి అధిష్టాన దేవతలు చెప్పానా లేదు మీకు? నేత్రములు సూర్య, చెవులకి దిగ్దేవతలు చెప్పానా? మన నాసిక అశ్విని దేవతలు చెప్పానా? ఈ విధంగా ప్రతి ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఉన్నారు, రసన, వరుణ. సో ఇలా ఉండేటప్పుడు పాదములు విష్ణు, బాహువులు ఇంద్ర, మనస్సు చంద్రుడు, బుద్ధి బృహస్పతి, అహంకార రుద్ర, చిత్తము విష్ణు, ఇవన్నీ అధిష్టాన దేవతలు. ఈ అధిష్టాన దేవతలన్నీ కలిపినప్పుడు సమష్టి అధిష్టాన దేవత, దాన్ని అధిదైవం అంటారు లేదా హిరణ్య గర్భ అంటారు. అది దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. అధిదైవం అంటే హిరణ్య గర్భ. అంటే ఈ హిరణ్య గర్భ అంతర్యామిగా సమష్టి కారణ ప్రపంచం ఉంటారు కదండి. అందువలన అధిదైవం అంటే ఏంటంటే ఇక్కడ హిరణ్య గర్భ లేదా సమష్టి బుద్ధి. అంటే మన వ్యక్తిగత బుద్ధి అయితే వేరు, ఈ సృష్టి అంతా సమష్టి బుద్ధిని కలిపితే ఒక హిరణ్య గర్భ అంటారు. ఇప్పుడు చెప్పండి,
అది ఇంకో ప్రశ్న ఏంటి ఇప్పుడు? 5వ ప్రశ్న ఏంటది? అది 5 కాదు 6. ఎందుకంటే అధిభూతం 4, అది దైవతము 5. ఇప్పుడు అది యజ్ఞ అంటే ఏమిటి అనే ప్రశ్న ఆన్సర్ చేస్తున్నాడు భగవాన్. అయితే భగవాన్ ఏమన్నారంటే, అది యజ్ఞ అహమేవా, నేనే అయి ఉన్నాను. చూసారా? ఇంతకీ నేనంటే ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ నేను ఈశ్వర అయి ఉన్నాను. ఈశ్వరు అంటే ఏం చెప్తారు మీరు? సమష్టి కారణ ప్రపంచ చైతన్యము ఈశ్వర. చూడండి, మనకు 3వ శరీరం అన్నాను నేను. ఏమిటది? కారణ శరీరము. కారణ శరీరం, వ్యక్తిగత కారణ శరీరంలో ఏమి చైతన్య దేవత ఉన్నది? ప్రాజ్ఞ అని చెప్పాను. మరి సృష్టి సమస్తం కారణ శరీరాలన్నీ కలిపితే కారణ ప్రపంచం వస్తుంది. ఆ కారణ ప్రపంచము యందు ఉన్నటువంటి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని ఈశ్వర అంటారు. ఆ ఈశ్వర నేను అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన ఆ సమష్టి కారణ ప్రపంచం అవ్యక్త రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ కారణ ప్రపంచాన్ని మాయ అంటారు. ఆ మాయ యందు ప్రకటమవుతున్న చైతన్యాన్ని ఈశ్వర అంటారు. అందుకే చూసారా, మమ మాయా దురత్యయ దైవీయేష మాయ, ఏ దైవీ శక్తి మాయ నా మాయా శక్తి అన్నారు. చూసారా కృష్ణ పరమాత్మ అంటే? కృష్ణ పరమాత్మ సమష్టి కారణ ప్రపంచం యందు ప్రకటమవుతున్న చైతన్య స్వరూపాన్ని ఈశ్వర, ఆ ఈశ్వరునిగా మనం దర్శించాలి. కృష్ణ అంటే దేవకి వసుదేవుల పుత్రుడిగా కాదు ఇక్కడ. అందువలన ఇప్పుడు ఈశ్వర అంటే ఏమిటి? మరొకసారి చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇది నిర్గుణ నిరాకార చైతన్య బ్రహ్మ ప్లస్ దానికి మాయ అనే ఒక ప్లాస్టింగ్ చేస్తే అప్పుడు ఈశ్వర బయలుదేరతారన్నమాట బయటికి. ఎందుకు? మాయలేని శుద్ధ బ్రహ్మ దేనికి పనికిరాదు అన్నారు పూజ్య స్వామి దయానంద సరస్వతి. ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ వరల్డ్, నిర్గుణ శుద్ధ బ్రహ్మ చైతన్యం అనేది యూజ్లెస్ అన్నారు ఆయన. ఎందుకు? మాయ లేకుంటే అసలు ఈశ్వర ప్రకటన కాదు. ఎక్కడ ఈశ్వరునిగా ప్రకటన అవుతుందంటే మాయాశక్తి అనే ఒక కాస్ట్యూమ్స్ ధరించాలి. అందువలన ఇప్పుడు అది యజ్ఞం అంటే ఏమిటండి? ఈశ్వర అన్నాం అంటే అది యజ్ఞం. ఈశ్వరు అంటే ఏంటి? చైతన్య తత్వము ప్లస్ అవ్యక్త కారణ ప్రపంచము, ఈ రెండు కలిపితే ఈశ్వర. ఇప్పుడు మీరు చూడండి, 6వ ప్రశ్నలో ఒక భాగం అయ్యింది, కానీ అర్జునుడు ఊరుకోలేదు అక్కడి నుండి. ఏమిటది? కథం అస్మిన్ దేహే వర్తతే. ఈ అధి యజ్ఞము శరీరంలో ఎలా ఉంటుంది భగవాన్ కృష్ణ అంటే, అది యజ్ఞానికి అది దైవానికి మధ్య భేదం ఏమిటి అని అడిగినట్టు అర్థం. మనం ఏం చెప్పాము? సమష్టి సూక్ష్మ ప్రపంచ చైతన్యము అది దైవము. అది శరీరంలో ఎలా ఉంటుంది? ఇంద్రియములకి, మనసుకి, బుద్ధికి అధిష్టాన దేవతగా ఉంటుందని చెప్పేశాము. కానీ మరి అది యజ్ఞము శరీరంలో ఎలా ఉంటుంది అంటే, సమష్టి కారణ శరీర సహిత చైతన్యానికి అది యజ్ఞం అన్నాం కదా. మరి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? అత్ర దేహే. చూసారా, మనకి భగవద్గీతలో వస్తుంది ఇంక తర్వాత, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఏ అర్జున, నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, ప్రతి ప్రాణులందు ఆత్మగా ఉన్నాను. అంటే ఆత్మ అంటే ఏంటి? నేను అనే స్ఫురణగా ఉన్నాను ఆయన చెప్పారు స్పష్టంగా. కానీ మనం ఒప్పుకోవట్లేదు, ఇప్పటికి కూడా ఎప్పటికీ ఒప్పుకోవట్లేదు. మనం తప్పించుకొని తిరుగుతున్నాం. ఎందుకు? తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టు తిరుగుతున్నాం మనం. ఆయన మాత్రం చెప్తున్నాడు, నేను ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపంగా నేను నేను అనే స్ఫురణతో ప్రకటమవుతున్నాను అని చెప్పారు భగవాన్.
అదేవిధంగా 18వ అధ్యాయంలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పాడు. ప్రతి ప్రాణి హృదయంలో ఉన్నారని అంటున్నారు కదా ఈశ్వర. మనం ఆ హృదయం తప్ప అంత బయటే వెతుకుతున్నాం కదా ఈశ్వరు అంటే. ఎంత ఉల్టా చెప్పండి, విపరీత దిశ. కాబట్టి మనుషుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన నారాయణ అన్నారండి. నారాయణ జై శ్రీమన్నారాయణ అని బయటే వెతుకుతున్నాం మనం. నారం అంటే జీవుల యొక్క సమూహం అని అర్థం. అయినం అంటే నివాస స్థలము. అంటే మరి జీవుల యొక్క నివాస స్థలంలోనే ఈశ్వరు ఉన్నారు కదా, అందుకే ఆయన పేరు నారాయణ అన్నారు. కాబట్టి అత్ర దేహే వర్తతే. చూసారా, కారణ శరీరం యొక్క చైతన్యం ఏమన్నాను, ప్రాజ్ఞ అన్నాను. అంటే ప్రతి శరీరములో ఈశ్వర ప్రాజ్ఞ రూపములో ఉన్నారు అని తెలుసుకోవాలి. ప్రాజ్ఞ రూపేణ ఈశ్వర అస్మిన్ దేహే వర్తతే. చూసారా, సంస్కృతం ఎంత సులభంగా ఉంది తెలుగు కంటే. తెలుగే ఇబ్బంది పడుతున్నామండి చెప్పడానికి. సంస్కృతం చూడండి, ప్రాజ్ఞ రూపేణ అంటే ప్రాజ్ఞ రూపములో, ఈశ్వర అంటే ఈశ్వర అస్మిన్ దేహే అంటే ఈ శరీరములో, వర్తతే ఉన్నది. అంటే ఈ విధంగా మనము ఒక్క రకంగా చూసుకుంటే సమష్టి పరంగా 3 ప్రతిబింబాలు, వ్యష్టి పరంగా 3 ప్రతిబింబాలు ఉన్నాయా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు చెప్తాను ఏంటి ప్రతిబింబాలు అనేవి. శుద్ధ చైతన్యం ఒక బింబం అండి, అది ఒక బింబము అనుకుందాం. బింబం అంటే ఏం కాదండి, మనం అద్దం ముందు నిల్చున్నాం అనుకోండి, మనము బింబము. అద్దములో కనిపించేదాన్ని ప్రతిబింబము అంటారు. మనము ఒక బకెట్ నీరు పెట్టాం బయట, సూర్య యొక్క ప్రతిబింబము నీటిలో కనిపించింది. సూర్యునికి ఏమంటారు, బింబము. నీటిలో కనిపించేదాన్ని ప్రతిబింబము అంటారు. అయితే శుద్ధ చైతన్య బ్రహ్మ కేవలం శుద్ధ చైతన్యాన్ని దాన్ని బింబము అంటారు ఇక్కడ. ఎందుకు, అది ఏమవుతుందంటే బీజ రూపములో ఉన్నటువంటి ఈ శరీరాన్ని కారణ శరీరం అంటారు కదా, దాని మీద ప్రతిబింబిస్తుంది. ఆ కారణ శరీరము యందు ప్రతిబింబాన్ని ప్రాజ్ఞ అన్నారు. ఒక ప్రతిబింబం అయింది. వ్యక్తిపరంగా చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఒక వ్యక్తిలో ఎన్ని ప్రతిబింబాలు ఉంటాయి, ఈశ్వర యొక్క ప్రతిబింబాలు 3. ఏంటవి, కారణ శరీరము యొక్క ప్రతిబింబాన్ని ప్రాజ్ఞ అని, వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరము యందు ఉన్నటువంటి ఆ ఈశ్వర ప్రతిబింబాన్ని తైజస అని, వ్యక్తి యొక్క స్థూల శరీరం, ఇప్పుడు మన స్థూల శరీరం అని చూడండి మాట్లాడుతున్నాము, ఈ స్థూల శరీరం ఇదిగో అయం శరీరం, ఇదిగో ఈ శరీరం. ఈ స్థూల శరీరము యందు ఉన్న చైతన్య ప్రతిబింబ ఈశ్వరు యొక్క ప్రతిబింబాన్ని విశ్వ అంటారు. ఇప్పుడు 3 అయిపోయినాయి మీకు. అంటే ఒక వ్యక్తి శరీరం 3 శరీరంలో 3 రూపములుగా ఈశ్వర ప్రకటన అవుతున్నారన్నమాట. స్థూల శరీరంగా ఒక పేరు వచ్చింది విశ్వ అని, సూక్ష్మ శరీరానికి ఇంకొక పేరు తైజస్ అని, కారణ శరీరానికి ఇంకొక పేరు ప్రాజ్ఞ అని వచ్చింది కదా. అయితే ఇప్పుడు సమష్టి ప్రపంచం దృష్టిలో చూసుకుందాం, ఎందుకంటే ఒక వ్యక్తి అయ్యింది ఇప్పుడు చిన్న పార్ట్. కారణ ప్రపంచం అని చెప్పాను కదండి, అంటే సమష్టి కారణ శరీరాలన్నీ కలిస్తే కారణ ప్రపంచము అంటారు, సమష్టి కారణ ప్రపంచం. ఆ సమష్టి కారణ ప్రపంచము యందు ఈశ్వర ప్రతిబింబంగా వచ్చారు. ఏంటి, శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబము సమష్టి కారణ ప్రపంచములో ఈశ్వర అంటారు. అందుకే యావత్ సృష్టి అంతా కూడా ఈశ్వర వ్యాపించి ఉన్నారన్నమాట. మరి సూక్ష్మ ప్రపంచం యందు కూడా ఒక ఆ శుద్ధ చైతన్య పరమాత్మ యొక్క ప్రతిబింబం ఉంటుంది కదా, దానిని హిరణ్య గర్భ అంటారు. మరి ఇప్పుడు మనకి విశ్వరూపం అంటే మొత్తము పంచభూతములు, పర్వతాలు, నదులు, నీరు, చెట్లు, చేమలు, జంతువులు అన్నీ వచ్చాయి కదండి. దీన్ని స్థూల ప్రపంచము అంటారు. ఈ స్థూల ప్రపంచము యందు ఆ శుద్ధ బ్రహ్మ యొక్క ప్రతిబింబాన్ని విరాట్ లేదా విశ్వరూప.
శంకర శివ బోలే ఉమాపతి మహాదేవ, శంకర శివ బోలే ఉమాపతి మహాదేవ్, పాలనహార పరమేశ్వర విశ్వరూప మహాదేవ్. అప్పుడు విశ్వరూపంగా మారిపోయాడు అనమాట. దీన్ని స్థూల ప్రపంచము యందు ప్రకటమవుతున్నటువంటి విరాట్ అంటారు. భగవద్గీతలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం విశ్వరూప సందర్శన యోగములో. అందువలన సమష్టి కారణ ప్రపంచములో ఉన్న ఈశ్వర మన యొక్క వ్యక్తిలో ప్రాజ్ఞగా ఉన్నారు అని మీరు తెలుసుకుంటే చాలు. అయితే ఈశ్వర కైలాసములో వైకుంఠములో ఉన్నారా లేదా అది మాకు కావాలి అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈశ్వర సర్వవ్యాపి, అందువల్ల కైలాసము వైకుంఠములో మాత్రమే కాదు, కైలాసము వైకుంఠాలలో కూడా ఉన్నారు అన్నారనుకోండి, మీరు జ్ఞానులు. అబ్బెబ్బే ఇంకెక్కడా లేరండి, వైకుంఠములోనే శ్రీమన్నారాయణ పడుకొని ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి రెస్ట్ ఎక్కువ ఉండాలి. ఇది అజ్ఞానం. అంటే ఏంటండి? సర్వవ్యాపి పరమాత్మ ఈశ్వర అణువణువు సృష్టి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు కైలాసములో కూడా వైకుంఠములో కూడా ఉంటారు అనుకోవాలి, తెలియాలి మనకి. అంటే అర్థం ఏంటండి? మనలో ఉంటారా లేదా? మనలో కూడా ఉంటారు. మరి కైలాసం సంగతి, అందులో కూడా ఉంటారు. అంటే ఆయన లేనిదంటూ ఏమి లేదు కదా. అందుకే ఈశ్వరుడు ఎక్కడ చూపెట్టంటే, ఈశ్వరుడు ఎక్కడ లేదు చూపెట్టని మీరు అడగాల ప్రశ్న, వాళ్ళకు ఎదురు ప్రశ్న. అందువలన యజ్ఞం అంటే ఏమిటండి? మనం చేసే ప్రతి పూజ, ప్రార్థన, కర్మ ఇవన్నీ యజ్ఞం కిందే వస్తాయి. అంటే మనం చేసే ప్రతి యజ్ఞము యందు కూడా ఆ యజ్ఞకర్తగా, అంటే యజ్ఞ భోక్తగా ఎవరున్నారు? ఈశ్వరు ఉన్నారు. అందుకే యజ్ఞోవై విష్ణు అంటారు వేదమంత్రం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాచ్యుతమిచ్చతి తస్య చలాం శ్రద్ధా తామేవ విదధామ్యం. మనం 7వ అధ్యాయం చూసాం, 21వ శ్లోకం. అందువలన ఎవరు ఏ పూజ చేసినా ఆ పూజను అందుకునేది ఎవరు? ఆ ఈశ్వరయే. అంటే యజ్ఞ భోక్తగా ఈశ్వరు ఉంటారు, యజ్ఞ కర్మ యజ్ఞ ఫలదాతగా కూడా ఈశ్వరే ఉంటారు. అంటే మన హృదయంలోనే ఉండి మన పూజలను అందుకొని వాటికి ప్రతిఫలాలు ఇస్తున్నారు. అందువల్ల మనం మంచి చేసినా చెడు చేసినా మీరు ఎక్కడో స్వర్గము నరకాలు ఎక్కడో నిర్ణయిస్తారు కాదండి. ప్రతి క్షణము మీ మంచి వెనుక చెడు వెనుక ప్రతి ఆలోచన వెనుక ఎవరున్నారు? ఈశ్వరు ఉన్నారు. అక్కడ అంత రికార్డ్ అయిపోతుంది లోపల నోటు. మీరు పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని మస్కా కొట్టగలరు మన దేశంలో ఉన్నదాన్ని, కానీ ప్రతి మీ హృదయస్థంలో ఉన్న కౌంట్ చేస్తున్నాడు ఆయన, పెద్ద ఆయన. ఆయనకి మీరు మస్కా కొట్టలేరు. అందువలన మనం చేసినటువంటి మంచిని అమ్మో ఈశ్వరుడు గుర్తించుకుంటం లేదు, ఏ ఈశ్వరా నువ్వే సాక్షి చూడు నేను ఇది చేస్తున్నా, మనం గోలు పెట్టక్కర్లే. మీరు ప్రతి ఒక్కటి ఆయన సమక్షంలో జరుగుతుంది కాబట్టి అంత రికార్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్ రికార్డ్ ఆయన పెట్టుకున్నాడు, ఆటోమేటిక్. అంటే మనం చేసిన ప్రతి చిన్న కర్మ కూడా మంచిదైనా చెడ్డదైనా ఈశ్వరునికి తెలిసిపోతుంది. అందుకే ఆయనకి సర్వజ్ఞ అంటారు. ఆయన దానికి అనుగుణంగానే మనకు మంచి ఫలాలను ఇవ్వడమో చెడ్డ ఫలాలను ఇవ్వడమో చేస్తారు. అందుకే వైదిక ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తికి ప్రతి కర్మఫలం కూడా ఈశ్వర ప్రసాదం అవుతుంది. ఎందుకంటే ఆయనే కదా యజ్ఞభోక్త, ఆయనే కదా ఆ యొక్క కర్మఫల దాత. అందువలన సనాతన ధర్మములో ప్రతి ఒక్క కర్మ కూడా ఈశ్వర పూజ అవుతుంది. మీకు వచ్చిన ప్రతి ఫలితం కూడా ఈశ్వర ప్రసాదం అవుతుంది. నిన్న చేసిన పనే ఉదయం చేసిన పనే మనకు గుర్తుండదు. అలాంటప్పుడు ఎప్పుడో చేసిన కర్మలు ఎలా గుర్తుంటాయి? పూర్వజన్మలో చేసిన కర్మలు ఎలా తెలుస్తాయి? మనకి గుర్తున్నంత మాత్రాన మనం చెడు కర్మలు చేయనట్టు కాదు కదా. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఏం చేసి మనకేం తెలుస్తుందండి? నిన్న చేయింది ఇవాళ మర్చిపోతున్నాం కదా.
అందుకు మీరేమి కంగారు పడక్కర్లేదు. మీరు చేసిన ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. దాన్ని అది యజ్ఞం అంటారు. అంటే మీరు చేసే ప్రతి కర్మ, అంటే మానసిక కర్మ కానీ, వాచక కర్మ కానీ, కాయిక అంటే శరీరంతో చేసే కర్మ కానీ, ఈ త్రికరణ శుద్ధితో, ఈ మూడింటితో చేసే కర్మలన్నిటికీ ఈశ్వర సాక్షి. రికార్డు చాలా అద్భుతమైన రికార్డు చేస్తాడు. మనము రికార్డింగ్ చేస్తున్నాం, మధ్య మధ్యలో ఉంటే మ్యూట్ తీసేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటారు, మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటారు. మనకంతా ఫ్రీడమ్, కానీ ఆయనకు ఆ ఫ్రీడమ్ లేదు. ప్రతి ఒక్కటి స్పష్టంగా రికార్డ్ చేస్తారు. అందుకే ఆయన సర్వజ్ఞ ఈశ్వర అయ్యారు, మనము అల్పజ్ఞగా ఉన్నటువంటి జీవులమయ్యాము. అందువలన ఇప్పుడు మీకు ఒక్కసారి గుర్తు చేసేస్తున్నా, 6 ప్రశ్నలకు సమాధానములు ఏమిటి. మొట్టమొదటి ప్రశ్న, బ్రహ్మ అంటే పరం అక్షరాన్ని బ్రహ్మ అంటారు. అధ్యాత్మం అంటే ఏమిటి? శరీరములో ఉన్న చైతన్య స్వరూప ఈశ్వరుని జీవాత్మనే ఆధ్యాత్మము అంటారు. 3, మరి కర్మ ఏమిటి? కర్మ అంటే ఈ యొక్క సృష్టికి కారణభూతమైన దాన్నే కర్మ అంటారు. మరి అధిభూతం అంటే ఏమిటి? ఈ జగత్తు యందు నాశనం అయిపోతున్న ప్రతి వస్తువుని అధిభూతము అంటారు. మరి అధిదైవం అంటే ఏమిటి? సమష్టి సూక్ష్మ ప్రపంచం యందు ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని హిరణ్య గర్భ అంటారు. మరి అది యజ్ఞం అంటే ఏమిటి? సమష్టి కారణ ప్రపంచం యందు ఉన్నటువంటి సర్వవ్యాపి చైతన్య ఈశ్వర ప్రతిబింబాన్ని ఈశ్వర, దాన్ని అధియజ్ఞం అంటారు. చివరికి అది మన శరీరంలో ఎలా ఉంటుంది? ప్రాజ్ఞ రూపములో ఉంటుంది ఆ ఈశ్వర. అందుకే ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి. ఇప్పుడు చూసారా, ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎంత అద్భుతమైనటువంటి గురువు అంటే 6 ప్రశ్నలకి 2 శ్లోకాల్లో సమాధానం చెప్పాడేశారు. 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ 7వ ప్రశ్న ఒకటి అడిగాడు అర్జునుడు. ఏంటది? అది మామూలు ప్రశ్న కాదు, చాలా కష్టమైన ప్రశ్న. అందువలన ఆ ప్రశ్నకి ఇప్పుడు స్వామి అంటే కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారంటే 5వ శ్లోకము నుండి ఈ అధ్యాయం ఎన్ని శ్లోకాలు మొత్తము అంటే 28 శ్లోకాలు అనుకుంటాను. అంటే ఈ 28 శ్లోకం వరకు, అంటే 5వ శ్లోకము నుండి 28వ శ్లోకం వరకు దగ్గర ఒక 7వ ప్రశ్నకే జవాబు అనమాట. అందువల్ల మీరందరూ కూడా చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతకాలే చ మామేవా, అంతకాలే చ మామేవ, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, స్మరన్ ముక్త్వా కలేవరం, స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం, యః ప్రయాతి సమద్భావం, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః, యాతి నాస్త్యత్ర సంశయః, యాతి నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః, యః ప్రయాతి సమద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః. ఉత్తమం. అయితే మనం చూసాం, అధిభూతం అయిపోయింది, అది దైవం అయిపోయింది, అది యజ్ఞం అయిపోయింది. అది ఎక్కడ ఉంటుంది? దేహములో. దేహభృతాం వరహ అంటే ఈ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి మన దేహములో ప్రాజ్ఞ రూపములోనే అది యజ్ఞ అయినటువంటి ఈశ్వర ఉన్నారు అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడేమంటున్నారు? ఇంతకీ ప్రయాణకాలే, ఇక్కడ ప్రయాణకాలే అంటే మనం క్యాంపులు వెళ్తున్నాం, కుంభమేళకి ఇక్కడ వెళ్తున్నారు ఈ మధ్య. ఈ ప్రయాణం గురించి కాదు, చివరి ప్రయాణం అన్నమాట. వైకుంఠ యాత్రను రాస్తారు చూడండి మన వాళ్ళు పెద్ద వెహికల్స్ మీద. వైకుంఠ యాత్ర, కైలాస యాత్ర అని బోర్డులు పెట్టారు. మొన్న నేను ఓల్డ్ సిటీ వెళ్తే, ఇదేంటి ఎక్కడికంటే తిన్నగా దారి ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్తుంది. ఓహో, దీని పేరు వైకుంఠ యాత్ర అనుకున్నా. అయితే ఇక్కడేమంటున్నారంటే మొత్తం 2 శ్లోకాలు 6 ప్రశ్నలకు చెప్పినప్పుడు 7వ ప్రశ్నకి జవాబు దగ్గర 23, 24 శ్లోకాలు వాడారు భగవాన్ శ్రీకృష్ణ. చూడండి, అది మరి ఆయన యొక్క మరి జగద్గురు అంటే మామూల. అందువలన ఇక్కడ ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఏంటి? ఈ 7వ ప్రశ్నకి భగవాన్ శ్రీకృష్ణ ఒక విషయాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏంటి? ఈశ్వర ఉపాసన. ఈశ్వర ఉపాసన లేకుండా మీకు ఇది సాధ్యం కాదు. అంతకాలే అంటే ప్రయాణకాలే, మరణకాలంలో ఈశ్వరుని స్మరించాలి అంటే, ఈశ్వర ఉపాసన తప్పించుకొని ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి అది సాధ్యపడదు. అంటే ఉపాసన అనేది ఎప్పుడు కూడా మీకు ఈశ్వరుని యొక్క సగుణ రూపం మీద ఉంటుంది. ఉపాసన అనేది నిర్గుణ నిరాకార ఈశ్వరుని ఉపాసన ఉండదు. అందువలన సగుణ ఈశ్వర ఉపాసన అనేది 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఎలాగా? సకామ సగుణ ఉపాసన, నిష్కామ సగుణ ఉపాసన అంటారు. కొంతమంది ఈశ్వరుని మంచి కోరికలతో ఈశ్వర ఉపాసన చేస్తారు, చాలా నిష్ఠ తపస్సుతో. అందుకే మీరు చూడండి, చాలా మంది సిద్ధులు, మహిమలు ఇవన్నీ కూడా సకామ సగుణ ఈశ్వర ఉపాసన కింద వస్తాయి. అంటే గాల్లో తేలుతారు, నీటిలో మునుగుతారు, భూమి లోపలికి వెళ్ళి దాక్కుంటారు. వాళ్ళు అనేక సిద్ధులు మీ భవిష్యత్తును చూసి చెప్తుంటారు, అది అయిపోతుందని చెప్పేస్తుంటారు. ఇవన్నీ సిద్ధులు, మహిమలు ప్రకటిస్తుంటారు అన్నమాట. వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా కూడా సకామ సగుణ ఈశ్వర ఉపాసకులు అంటారు. అందువలన ఈ సకామ సగుణ ఉపాసన అనేది ఈ లోకములోను, దేహత్యాగం తర్వాత పరలోకములోను వచ్చే ఆ భోగ భాగ్యముల పైన కోరికలు అన్నమాట వాళ్ళకి. అందుకే ఐశ్వర్యము, ఆరోగ్యము, హోదా, పేరు ప్రఖ్యాతులు ఇవన్నిటి కోసము సిద్ధులు, మహిమలు పొందడానికి ఈ సకామ ఈశ్వర ఉపాసన చేస్తారన్నమాట. అందుకే మీరు చూడండి, అనేక రకమైన తాంత్రికులు, ఆ తంత్రము, యంత్రము, మంత్రము, నాగబాబాలు, నంగబాబాలు, అఘోరీలు, రకరకాల ఈ యొక్క పంతులు వచ్చే చూడండి, కల్టులు అంటారు. వీళ్ళందరూ కూడా సకామ ఈశ్వర ఉపాసకులు అంటారు. అంటే సకామ సగుణ ఈశ్వర ఉపాసకుల కింద వస్తారండి మొత్తం లిస్ట్ అంతా, ఈ మార్కెట్ అంతా. అందువలన వీళ్ళకి చూడండి, గణేష్ ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, హనుమాన్ ఉపాసకులు, వీళ్ళందరూ కూడా ఎంతో శక్తి సిద్ధులు పొందవచ్చును కూడా. ఎందుకంటే వాళ్ళు కేవలము ఒక మహిమలు, సిద్ధులు, శక్తులు పొందాలనే భయంకరమైనటువంటి ఆ సగుణ ఈశ్వర ఉపాసన చేస్తారు. కాబట్టి అవి పొందుతారు కూడా. మీకు చిన్న ఉదాహరణ చెప్పాను. నీమ్ కరోలి బాబా హనుమాన్ ఉపాసకులు, హనుమాన్ సిద్ధులు పొందారు ఆయన. తర్వాత మళ్ళా కొంతమంది మహాత్ములు ఆయనకి నచ్చ చెప్పి, ఈ సిద్ధులతో మోక్షం కాదు, ఇంకా స్వరూపతత్వం పరమాత్మను తెలుసుకోవాలంటే అప్పుడు ఆ సిద్ధులతో పాటు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు. అది మనకి గొప్ప యోగిగా గుర్తుంటారు అన్నమాట, నీమ్ కరోలి బాబా అని. అలాగే మనకి త్రిలింగ స్వామి కాశీలో, వీళ్ళందరూ కూడా ముందు సకామ ఈశ్వర ఉపాసన చేసి 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 తర్వాత కాలంలో ఆత్మజ్ఞానాన్ని పొందారు. వాళ్ళు 2 కూడా కలిగి ఉన్నారనమాట, వాళ్ళు త్రిలింగ స్వామి లాంటి వాళ్ళు. ఇలాగే వాళ్ళకి ఏంటంటే ఈశ్వర అంటే
పిలిస్తే పలికే విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పింది నిజమవుతుంటుంది. ఎందుకు? వాళ్ళు అంటారు ఒక్కొక్కసారి, ఒక్కొక్క సమయంలో ఆ ఈశ్వర శక్తి వాళ్ళ మీద వచ్చి పడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అన్ని నిజాలు అయిపోతుంటాయి. ఎందుకు? ఈశ్వర శక్తి అప్పటికప్పుడు ఆయన పైన ఆవహించింది అంటారు. సో ఇలాంటి సిద్ధ పురుషుల గురించి మన పురాణాల్లో మీరు ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. భాగవతం చూశారనుకోండి, అంత సిద్ధులు మహిమల గురించే చెప్తారు. కానీ దీన్ని ఏమన్నాము? సకామ సగుణ ఈశ్వర ఉపాసన అన్నాను కదా. మరి రెండోది ఏమిటంటే నిష్కామ సగుణ ఉపాసన అంటారు. అంటే దేవుని మీద, ఈశ్వరుని మీద ధ్యానం చెయ్యటము. నిష్కామ అంటే ఎటువంటి కోరికలు లేకుండా. దేనికోసం కోరుతారు వీళ్ళు? ఏ ఈశ్వర, నీలోనే నన్ను ఐక్యం చేసుకో, నీ స్వరూపంలో నేను కలిసిపోవాలి, అంతే. నేను ఇంక వేరుగా ఉండకూడదు, నువ్వు నాకంటే వేరుగా ఉండకూడదు. అంటే మనము శ్రీమన్నారాయణని ఎటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆ ఉపాసన చేస్తే మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణలో కలిసిపోతారు, అంతే. దట్స్ ఇట్. వాళ్ళు ఏమంటారు? నాస్తా ధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏ తత్ప్రాప్త్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి తత్పాదాంబోరు హయుగగత నిశ్చల భక్తిరస్తు కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణా ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్థే. హే భగవాన్, ఏ ఈశ్వర, నిన్ను నేను పూజిస్తున్నాను, ఉపాసన చేస్తున్నా, నాకేమి కోరికలు తీర్చమని కాదు. నాకు కావలసిన నేను చేసిన కర్మలన్నీ, పుణ్యకర్మలన్నీ కూడా నీ స్వరూపాన్ని పొందడానికి, అంటే నీలో లయమైపోవడానికి నన్ను తీసుకొని నీ హృదయస్థంలో పెట్టుకో. నేను వేరేగా ఉండలేను క్షణం కూడా. నాకు ఏదో తేళ్ళు పురుగులు కాటు వేస్తున్నట్టున్నది. నీ యొక్క సాన్నిధ్యం లేకుండా నేను ఉండలేను. నీ యొక్క హృదయస్థంలో లేకుంటే నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చో, మంచి ఆసనం వేసి ఉంచాను, ప్రవేశించు ఇప్పుడు ఇక్కడే, నాకు ఇంక వాయిదాలు ఈ కోర్టులాగా. అందుకోసమని ఆ విధంగా కేవలము ఈశ్వర స్వరూపమే తన లక్ష్యంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసన అంటారు. ఈ విధంగా ఎప్పుడు చేయగలరు మీరు? అత్యంత వైరాగ్యము, వివేకం ఉండాలి మీలో. అప్పుడే మీరు ఆ నిష్కామ సగుణ ఉపాసన చేసిన తర్వాత ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానానికి మీరు ప్రవేశిస్తారు, మీకు తెలియకుండానే. ఏంటది? నిర్గుణ జ్ఞానానికి రావడము. అయితే సగుణ ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత కుదురుతుందని చెప్పాం మనం. ఎందుకు? కర్మయోగము ద్వారా, నిష్కామ కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఉపాసన చేస్తారో ఆ జపము, ఉపాసన వలన మీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ రెండు ఉన్నవారికే ఈశ్వరుని యొక్క నిర్గుణ జ్ఞాన స్వరూపం అనేది అర్థమవుతుంది. అంటే అపరా ప్రకృతి నుండి పరా ప్రకృతి రూపానికి రావడము అని అర్థం. మనం 2 రూపాయలు చూసాం 7వ అధ్యాయంలో. అందువలన ఇక్కడ నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడానికి ఏం చేయాలి? మనము శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేయాలి. ఆ మరణించేక విదేహముక్తి ఈ జీవించి ఉండగానే మీరు తెలుసుకుంటే జీవన్ముక్తులు అంటారు. ఇది ఒక రకమైనటువంటి మార్గం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సకామ సగుణ ఉపాసన చేసి సిద్ధులు మహిమలతో అలాగ మళ్ళా సంసారంలోనే ఉంటారు. కాబట్టి ఆ నిష్కామ సగుణ ఉపాసన చేయడం వలన మీకు ఈశ్వర కృప పెరిగి ఆ యొక్క నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొందడానికి ఉపకారం, సహాయం అందిస్తారు ఈశ్వర. అప్పుడు మీరు ఆ గురువు శాస్త్రాన్ని పట్టుకొని ఆ యొక్క ఈశ్వర యొక్క అసలు స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కాబట్టి మీరు జీవన్ముక్తులుగా జీవించి దేహం విడిపోయిన తర్వాత విదేహముక్తి పొందుతారు. ఇది ఒక మార్గం.
రెండవది ఏమిటి? సగుణ ఉపాసన కొనసాగించడం. జీవితాంతం కొందరు ఆ ఉపాసకులుగానే ఉంటారు. వాళ్ళు ఆత్మజ్ఞానం రమ్మన్నా మేము రాము అంటారు. వాళ్ళకేమవుతుంది? వాళ్ళు చేసిన పుణ్యం పెరిగి 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 వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారట ఆ దేహత్యాగం తర్వాత. అక్కడేమవుతుంది? అక్కడ బ్రహ్మదేవుడు కూర్చొని, రండి నాయన క్లాసులో కూర్చోండి, గీతా క్లాస్ చెప్తారంటారు. అక్కడ చెప్తారు ఆయన. అంటే ప్రాతకాలంలో ఇక్కడ ఏదో ఒక చిన్న చితక స్వామి చెప్తున్నటువంటి భగవద్గీత వినడానికి మీకు శ్రద్ధ లేకపోతే బ్రహ్మలోకంలో వెళ్ళి కూడా అక్కడ కూడా భగవద్గీత క్లాసులో వేదాంతం వినాల్సిందే, ఆత్మజ్ఞానం. అప్పుడు ఆయన 4 ముఖాలతో చెప్తాడు, మీకు 24 hours ఆత్మజ్ఞానం క్లాసులు, రెస్ట్ అక్కర్లేదు. మీరు అలసిపోరు. ఆ లోకంలో అలసట ఉండదు, నీరు అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు, ఎప్పుడూ ఫ్రెష్ బ్రహ్మలోకంలో. ఆ విధంగా బ్రహ్మతో పాటు ఆ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అక్కడ నుండి మీరు మోక్షం పొందుతారు. కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. ఈ 8వ అధ్యాయం పూర్తిగా ఈ క్రమముక్తి గురించే చెబుతున్నది. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్పేసాను, సీక్రెట్. ఇంకెంతవరకు దాయాలి? చెప్పేయాల్సిందే కాబట్టి. అందువలన ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మజ్ఞానానికి అందరూ త్వరగా రాలేరు. చాలా కఠినం. అది ఈశ్వరుడే చెప్తాడు, సాక్షాత్ భగవాన్. ఎందుకు? 12వ అధ్యాయంలో ఆయన చెప్పారు ఈ విషయం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. స్థూల శరీరము దేహాభిమానం కలిగిన వారు అత్యంత సూక్ష్మలోకి వెళ్ళి అది దాటి వెళ్ళి ఆత్మతత్వం తెలుసుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఏంటంటే క్రమంగా వస్తారు, గాబరికి పెట్టొద్దు వాళ్ళకి అంటున్నారు అన్నమాట. అందుకే కఠోపనిషత్తులు ఏమన్నారంటే, దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఎవరికైతే అత్యంత ఏకాగ్రత చిత్తం కలిగి ఉంటారో, సూక్ష్మమైనటువంటి తీక్షణమైనటువంటి షార్ప్ బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళే ఆ ఈశ్వరు యొక్క సూక్ష్మతత్వాన్ని గ్రహించగలుగుతారు. అటువంటి వ్యక్తికి నిర్గుణ ఈశ్వరు గురించి తెలుసుకునే సూక్ష్మ బుద్ధి ఉంటుంది. వాళ్ళకి మోక్షం అనేది కరతల ఆమలకవత్ అంటారు, చేతిలో పెట్టిన ఆమల పండు వలె స్పష్టమవుతుంది. అందువలన ముందు సకామ ఈశ్వర ఉపాసకుల నుండి నిష్కామ ఈశ్వర ఉపాసకులుగా వచ్చి తర్వాత జిజ్ఞాసతో తత్వాన్ని తెలుసుకొని తర్వాత ఆ ఈశ్వరుని తన హృదయస్థంలో దర్శించుకుంటారు. అయితే ఏమవుతుంది? అలాంటి వారు నిరంతరం ఈశ్వరు నుంచి వేరుగా లేరు కాబట్టి మరణించినప్పుడు కూడా ఆ ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోగలుగుతారు అని చెప్పారన్నమాట. అందువలన ఇప్పుడు దాని ప్రకారంగానే ఇప్పుడు ఈ శ్లోకం అనేది మనకి నడుస్తున్నది. చూసారా మీకు? అందువలన ఇప్పుడు ఏమంటున్నారు? ప్రయాణ కాలములో ఈశ్వర స్మరణము ఎలా ఉంటుంది, ఎలా సాధ్యము, దాని యొక్క గొప్పతనం ఏమిటి, ఏ విధంగా గుర్తు చేసుకుంటారు అనేది ఈ 5వ శ్లోకం. ఏంటది? ఇప్పుడు చూద్దాం. అంతకాలేచ మామేవ స్మరన్ అంటే మరణించే సమయంలో కూడా నన్నే తలుచుకుంటూ మరణిస్తే. చూసారా? ఇది మీరు అందరూ గుర్తుపెట్టి రాసుకోండి, పెద్ద అక్షరాలతో రాసుకోవాలి మీ యొక్క బుక్కుల మీద ఎక్కడో. ఏంటి? మరణించే సమయంలో కూడా ఆ యొక్క నిర్గుణ నిరాకార సర్వవ్యాపి సర్వాంతర్యామి ఈశ్వర మీ హృదయంలో ఉన్న కృష్ణ పరమాత్మని మీరు గుర్తించుకుంటే, ఒకవేళ తలుసుకోగలిగితే ఏమవుతుంది? నన్ను అంటే పరమాత్మ కృష్ణ, నిర్గుణ సగుణ అని మీకు డౌట్ ఉండకూడదు. ఎందుకు? ఇక్కడ చెప్పింది కేవలం ఆత్మస్వరూపంగా ఉన్నానన్నారు ఈశ్వర. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? నన్ను మాత్రమే తలుచుకుంటే మరణించిన వ్యక్తి నా భావమే పొందుతారు. మద్భావం యాతి. ఇక్కడ మద్భావం అంటే ఏమిటండి? క్రమముక్తి అని అర్థం. ఎందుకు? మీరు నిరంతరం ఈశ్వర ఉపాసన చేసి 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 దేహత్యాగం జరిగింది. అప్పుడేమవుతుంది? ఏ రాముణ్ణో, ఏ కృష్ణుణ్ణో, ఏ శ్రీమన్నారాయణనో, ఏ గణేషునో, ఏ భవానీ మాతనో ఎవరిని మీరు నిరంతరం
నిరంతరం అన్ని విడిచిపెట్టి నిష్కామంగా ఆ ఈశ్వర ఉపాసన మీరు చేస్తే దేహత్యాగము తర్వాత ఆ మద్భావం అంటే క్రమముక్తి. ఎలాగా? మీరు బ్రహ్మలోకం వెళ్తారు, అక్కడ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా జ్ఞానం పొంది అక్కడ నుండి మోక్షం పొందుతారు మీరు. మన వాళ్ళు చూడండి, ఈ భారతదేశంలో అమ్మ గీత వినండి అంటే ఎవరు వినరు. అమెరికా వెళ్తారు బేబీ షీటర్ కోసం, అలా మన వాళ్ళకి ఎత్తుకోవడానికి వెళ్తారు. ఎక్కడికి? అమెరికా. అక్కడికి వెళ్ళి మన ఆశ్రమాలు పెట్టారు కదా మన గురువులు అమెరికాలో కూడా, అక్కడ అటెండ్ అవుతారన్నమాట ఈ వేదాంత క్లాసులు, భగవద్గీత క్లాసులు. చూసారా? ఇక్కడ పిలిస్తే ఫ్రీగా అటెండ్ అవ్వరు, అమెరికాలో మాత్రం వెతుక్కుంటూ వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి అటెండ్ అవుతున్నారు మన వాళ్ళు. అంటే ఇక్కడ మానవ జన్మలో రండిరా బాబు అమ్మలు రండి అంటే ఎవరు రారు. ఈ యొక్క సగుణ ఈశ్వర రూపాన్ని పట్టుకొని వేలాడుతూ ఉపాసన చేసి చేసి చివరికి పుణ్యం ఎక్కువైతే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మాజీ దగ్గర, బ్రహ్మాజీ గారు మాకు మోక్షం కావాలి అయితే క్లాసులు వినండి అంటాడు ఆయన. అక్కడ ఆత్మతత్వం విని మోక్షం పొందుతారు. కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. ఇది మీకు అంత హామీ, అంత నిజమని ఎవరు చూశారు? ఎవరైనా బ్రహ్మలోకం మీరు చూసారా? మీరు ఇలా అడుగుతారని భగవాన్ ఏమన్నారంటే ప్రామిస్, హామీ పత్రం రాసిస్తాడు, సర్టిఫికెట్. ఆయన ఏంటి? నేను హామీ ఇస్తున్నాను. ఏంటి హామీ? అత్ర సంశయం నాస్తి. మీరు ఎటువంటి సంశయము పడక్కర్లేదు. ఎందుకు? నా అస్తి అంటే నాస్తి అత్ర సంశయ. మీరు ఎటువంటి డౌట్ పడకండి. మీరు 100% బ్రహ్మలోకం చేరుతారు. ఎందుకంటే అత్యంత ఉపాసన చేశారు కాబట్టి. దాని ద్వారా బ్రహ్మలోకం చేరి అక్కడ బ్రహ్మాజీ దగ్గర ఈ తత్వజ్ఞానం పొంది మీరు మోక్షం పొందుతారు. కాబట్టి దాన్ని క్రమముక్తి. దీని మీద మీరు ఎటువంటి సందేహం పడవద్దు అని భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా చెప్పారనమాట. ఇక తరువాత ఏ విధంగా ఇది జరుగుతుంది గుర్తించుకోవడం అనేది విస్తారంగా ఉంటుంది. తర్వాత రేపటి క్లాసు నుండి మనము విస్తారంగా ఈ క్రమముక్తి మనిషి ఎలా పొందుతారు, ఎందుకు ఆత్మజ్ఞానం సూక్ష్మంగా పొందడానికి ధైర్యం లేనటువంటి ఉపాసకులు క్రమముక్తి ఎలా పొందుతారనేది తర్వాత మొత్తం ఈ అధ్యాయం అంతా ఉంటుంది. అది మనము చాలా వివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.